హలో అన్న, మీ పేరు? వెంగళరావు. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. అన్న, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ రావాలని కోరుకుంటున్నారన్న? అంటే అభివృద్ధి కోసము బాగా, అంటే చంద్రబాబు నాయుడు అయితే బాగా అభివృద్ధి చేస్తారు. జగన్ అయితే ఏమి అభివృద్ధి లేదు ప్రజెంటు. అందువల్ల మాకైతే ఎటువంటి సంక్షేమం ఏమి అందలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ చేస్తాం. జగన్ గారు 5 yearsలో చూశారు కదా, పరిపాలన ఏం బాగలేదంటారా అయింది? అస్సలు బాగాలేదు. అవును. డెవలప్మెంట్ చేశారు కదా అన్న, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా పేదవాళ్ళకి. దానివల్ల కొంతమంది యూజ్ పడ్డారు కానీ కొంతమందికి అన్యూజ్. నిరుద్యోగాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ ఏమనేది 5,000కి ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల చాలా స్ట్రగుల్ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వాలంటీర్ వ్యవస్థని, ఇది సంక్షేమ పథకాలని తప్పుపట్టారు స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు దీనిని మేము తీసేయము, మేము అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తామంటున్నారు. అంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు? దానివల్ల కొద్దిగా యూజ్ ఉంది, దానివల్ల కొద్దిగా అన్యూజ్ ఉంది. అంటే దానివల్ల పాపం చాలామంది స్ట్రగుల్ పడుతున్నారు, చాలామంది ఉపయోగపడుతుంది. అంటే కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి ఉపయోగపడుతుంది. కొద్దిగా కొంతమంది జనాన్ని సోమర్తనం చేస్తున్నారు. అది మెయిన్ కాన్సెప్ట్. అభివృద్ధి అనేది లేదు. అమరావతి అయిపోయింది. ఇంకా అంతా గ్రాఫిక్స్, ఇప్పుడు లేటెస్ట్గా గ్రాఫిక్స్ స్టార్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కరెక్టే అంటారా? కరెక్ట్, 100% కరెక్ట్. అంటే సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అనుకోవచ్చు వాళ్ళిద్దరు. అట్లాంటి ఏం లేదు. అంటే కొన్ని కారణాలు ఉన్నాయి కదా, అందువల్ల అందరూ అంటే అభివృద్ధి కోసమే చూద్దాము మనం. ఇంకా ఈసారి కానీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోలేకపోతే మనం వేస్ట్, మన రాష్ట్రం అని. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఫ్యాన్స్ ఉన్నారు కానీ తనకి ఇంతమంది ఓటు మాత్రం వేయట్లేదు అతని దగ్గరికి వచ్చి. పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఈసారి పక్కా వేస్తారు. పోయినసారి అంటే అది అంటే ఏదో ఒకసారి ఛాన్స్ చూద్దామని చూశారంతే. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసింది. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు రాజకీయాలకు ఆంధ్రాలో. ఇప్పుడు ఆమె గురించి ఏమంటారన్న? దీన్ని ఆమె రావడం వల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? వైసీపీకే మేబీ అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్నే కదా. ఇప్పుడు 2 votes దగ్గర 1 vote అట్లా డివైడ్ అయిపోతాయి. దానివల్ల ఇప్పుడైతే ప్రజెంట్ అంత ప్రభావం ఉండదు. నెక్స్ట్ చెప్పలేము అంతే. ఈసారి మరి టీడీపీ జనసేన పొత్తుకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? నాకు తెలిసి 130, 140 దాకా రావచ్చు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ 175కి 175 అంటున్నారు కదా, ఆయన నమ్మకం ఏంటి అంత గ్యారంటీగా చెప్పడానికి? అది మాత్రం కష్టం అసలుకి. వాళ్ళకి మహా అంటే ఒక 40-50 దాకా అంతే, అంతమించి ఎక్కువ అసలుకి రాకపోవచ్చు. ఏమో అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పుడు అక్కడ రీసోర్స్ అసలుకి ఏమి ఇవ్వనప్పుడు ఎందుకు, ఎట్లా, ఎవడేస్తారు ఓటు? ఎవరు ఇవ్వరు కదా, అంతే. మీరైతే టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది అంటారు? పక్కా దాంట్లో. ఓకే, థ్యాంక్స్. హలో. నార్మల్ బట్టలు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇద్దరు దొంగలే, బట్ ఉన్నంతలో ఈ దొంగ కంటే జగన్ దొంగ అనేవాడు పర్వాలేదు. ఎందుకని? ఎందుకంటే ఈ అబ్బాయి చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత దొంగనా కొడుకంటే ఫిట్నెస్ చూడాలి ఫస్ట్. ఎందుకంటే అసలు లోకేష్కి ఏమైనా కామర్షన్ ఉందా? వాడు ఒక 150 జన్మల సోలు ఆత్మ. రజోగుణం రావాలంటే తమోగుణం, రజోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం, నిర్గుణం. ఈ ఆత్మ 200 జన్మలు రావాలి. కేసీఆర్ లాగా, మళ్ళా వైఎస్ఆర్ లాగా. వైఎస్ఆర్ రజగుణం దాటి వచ్చిండు కాబట్టి అది ఓకే. జగన్ రజగుణంలో నెంబర్ 1లో ఉన్నాడు. చంద్రబాబు ముసలోడు అయిపోయింది. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే లోకేష్ని ప్రకటించడం. ఇప్పుడు రజగుణంలో లాస్ట్ స్థితిలో ఉన్నవాడు ఎవడంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే రావాలి ఏదో ఒక రోజు. ఇంకా పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా ఎమ్మెల్యేగా? గెలిచినా గెలవకపోయినా సత్యమో చేత సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు నేను ఒక 22 years నుంచి మెడిటేషన్ ఫీల్డ్లో ఉన్నాను. నేను 6 సినిమాలు అసిస్టెంట్ చేసిన. దిల్ రాజు, సుఖేందర్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, వీళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి తిరుగుతూ ఉంటాను. మెడిటేషన్, ధ్యానం రాబాయి ఇదంతా మోడీ మనది. ఇప్పుడు నేను మోడీ దగ్గర పోవాలంటే 1 నిమిషంలో పోవచ్చు. కానీ ఎందుకంటే సత్యము వీళ్ళంతా బిల్డప్ల కోసం, షోఅప్ల కోసం ఇదంతా హంగామా చేస్తారు.
మనం ఎప్పుడు అలా చేయం. నేను పరమగురు పత్రిజీ పిరమిడ్ సొసైటీలో పరమగురు పత్రిజీ దగ్గర చాలా అంటే ఈ భూమి మీద ఆయన దగ్గర ఎక్కువ ఎవరు ఉన్నదంటే నేనే. ఇప్పుడు రామ్ లక్ష్మణులు కానీ, ఎంతమంది హీరోలు కానీ, రజనీకాంతులు కానీ, ఇంతమంది చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నేను గురుగారు మొన్న శరీరాన్ని వదిలేశాడు. కృష్ణుడికైనా తప్పదు, ఎవరికైనా తప్పదు, శరీరాన్ని వదిలేడు. షర్మిల గారు సొంత అన్నకు ఆపోజిట్ పోతున్నారు. ఆ అమ్మాయి కర్మలో అనిపిస్తుంది. ఇప్పటికే రూపం ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మన గుణాన్ని బట్టే ఫిలాసఫీ చెప్తున్నా, మన కర్మ సిద్ధాంతము, మన బాడీ రూపుదిద్దుకుంటాం. ఆమె ఏమీ పని చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది దాదాపు 70 ఏళ్ళ నుంచి మనని ఇండియా ఎదగకూడదు, ఇండియా ఎదగొద్దు పాలిటిక్స్, కానీ 84లో స్టార్ట్ అయింది ఈ కలియుగము అంతము. ఇప్పుడు కాంతి యుగం, అంత పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, కాంతి కాంతి. కానీ లేబ్బా ఎవడు రాడు, ఇంత మంచి సబ్జెక్ట్ ఎవడు చెప్పాడు, ఇంపాసిబుల్. నెక్స్ట్ నరేంద్ర మోడీ వస్తున్నాడు. హలో నా మీ పేరు? రామకృష్ణ నా పేరు. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం జనసేన వస్తుంది అధికారంలోకి. తెలుగుదేశం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ అనేది లేదు ఉందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు దాకా జగన్ పరిపాలనలో. టీడీపీ అయితే డెవలప్మెంట్ అనే మస్ట్ అండ్ షుడ్ ఉంటుందని అందరికీ నమ్మకం ఉంది. అది ఈ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయలేదా? ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఏదో ఇస్తానని ఏంటి ఇచ్చేది? అంటే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నారు కదా. ఇస్తే సరిపోయిందంటారా? ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? ఈ రోజుకి పేదవాళ్ళు ఉన్నారుగా, ఎందుకు అట్లా? ఇంత ముందుగానే 5 ఇయర్స్ టీడీపీ పరిపాలన చూసాము, అప్పుడు ఆయన ఎంతవరకు చేశారనుకోవచ్చు మనం? 90% చేశారండి. కాకపోతే జనాలకు తీసుకెళ్లే విధానంలో పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి. అందుమొదలు జనాలకి మేము ఏం చేయలేకపోయామే, ఏమీ చేయలేదు అనే ఫీలింగ్లో ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది చంద్రబాబుతోనే ఉంది ఎప్పుడైనా సరే. అది ఆల్రెడీ హైదరాబాద్ చూస్తూనే ఉన్నారు కదా. అతను అప్పుడు ఐటీ సెక్టర్ రన్ చేసింది వాళ్ళే కదా తీసుకొచ్చి. అట్లా డెవలప్మెంట్ ఉంటే పేదరికం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే ప్రజల్ని వదిలేసి పార్టీలన్నీ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జైలుకు పంపించారు. ఇప్పుడు మరి టీడీపీ అధికారంలోకి వస్తే మరీ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తారంటున్నారు, ఏమంటారు? ఒక మాట డైరెక్ట్గా మాట్లాడతాను. మనమే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ మనిషిని ఎట్లా చూస్తారు? అంటే ఏదో అంతా కూడా నేరస్తుడిగా వాడిని ఆ మూమెంట్ నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. అట్లాంటిది జగన్ అనే మనిషి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కదా. అట్లాంటి రోడ్డుకి మనం ఓటేసి గెలిపించినందుకు మనకు సిగ్గు ఉండాలి, అంతే కదా. ఇది నిజం, ఫ్యాక్ట్ నిజం. ఇది కనుక అందరూ దృష్టిలో పెట్టుకుంటే అసలు ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అనేది అదే తెలిసిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళితే నన్ను నా చుట్టుపక్కల ఎంతమంది ఏ విధంగా అనుకుంటారు? వైఎస్ షర్మిల గారు వాళ్ళ అన్నకు ఆపోజిటే వచ్చారు. అంటే వాళ్ళిద్దరికి గేమ్ ప్లానా ఏమన్నా, లేకుంటే నిజంగానే అన్నకు ఆపోజిట్గా వచ్చారా అని? ఆమె సొంత తల్లిని, సొంత చెల్లెల్ని పట్టించుకున్న మనిషి ఇంకా నిన్ను నన్ను పట్టించుకోవడానికి ఎట్లా నమ్ముతారు జనాలు? అది కూడా మినిమం కామన్ సెన్స్ లేదా ప్రతి ఒక్కళ్ళకి? టీడీపీ వాళ్ళే కావాలని షర్మిలాని జగన్ గారి మీదకి పంపించారంటున్నారు. వాళ్ళ బొంద కుక్కలు మోరుతి అంతే. జనసేన టీడీపీ కలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, వాళ్ళు జగన్కి భయపడే ఇలా ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అనుకోవచ్చు. జగన్ అనేవాడు ఎవడో అసలుకి? అది కరెక్టే కాదు కదా. అది ఏంటంటే టీడీపీ పర్సంటేజ్ రేషియో చూస్తే 2% ఉంది 100కి. జనసేనకి అంటే సి కేటగిరీ అంటారు కదా, చౌదరి అనేది. చౌదరి బ్యాచ్ 100కి ఎంత పర్సెంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో? 2% మాత్రమే ఉంది. 2%తో గెలుస్తారని నమ్మకం ఉందా? అయినా సరే ఇప్పుడు ఎన్నిసార్లు 3 సార్లు గెలిచాడు కదా చంద్రబాబు. కానీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చేశారు, కులాలు మతాలు అన్నీ వదిలేశారు, అందరూ వైసీపీకే ఓట్లు వేస్తున్నారు, మాకు వేయట్లేదు అని. ఫ్యాన్స్ కూడా వైసీపీకి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఇలా ఓట్లు? అసలు ఎందుకు జగన్ అనేవాడు క్రిస్టియన్నా హిందువా, రెడ్డా క్రిస్టియన్ అనేది అతని ఇట్లా నాలాగా చెప్పగలిగే సత్తా ఉందా? సత్తా ఉంటే ఒకసారి చెప్పండి. అంటే ఎందుకంటే వాళ్ళ స్వభావం కూడా తెలవాలి కదా. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళే ఇంతవరకు బయటికి చెప్పలేదు. నేను ఇది అని నేను చెప్పలేదు. నేను చదువునా నేను చెప్తా. అతను ఏ కులం అని చెప్తాడు? ఇప్పుడు రెడ్డి చెప్తాడా, క్రిస్టియన్ చెప్తాడా? అది చెప్పండి.
సరే ఫైనల్ క్వశ్చన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అంటున్నారు, ఏమంటారు దానికి? అవసరాన్ని బట్టి అందరూ వాడుకుంటారండి. ఇప్పుడు మీరు మాట్లాడతలా అంతే, నేను మాట్లాడతలా, అవసరం అంతే. అవసరం బట్టి ప్రతి ఒక్కటి చేసేది అంతే, అవసరం వాడుకుంటామే. మీరైతే ఈసారి ఫైనల్ క్వశ్చన్, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్ 175కి? నేను దేవుణ్ణి కోరుకుంటానండి 175 రావాలండి. ఎస్, మొత్తం అదే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిపి 175. అసలుకి జగన్కి ఒక సీట్ కూడా రాకూడదు. వాళ్ళ ఓన్ సీట్ ఉంది కదా అక్కడ కడపలో, పులివెందుల, వాళ్ళక్కడ ఆడు ఓడిపోవాలి. ఎందుకంటే అట్లాగే ఉంది, జనాల ఇష్యూ అట్లాగే ఉంది. అక్కడ ఏం చేయలేదని తెలుస్తాను, మీకు తెలుసో తెలియదు. థ్యాంక్స్ అన్న. రైట్, మంచిదండి. హలో అన్న, మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ. ఎందుకు అంత నమ్మకం చెప్తున్నారు? అంటే పేదవాళ్ళ గుండెల్ని గెలుచుకున్నాడు. సిబిఎన్ 14 ఏళ్ళు అధికారం ఇచ్చాడు, మొన్న రాజధాని అని చెప్పి చేశాడు. అంతా స్కామే కదా. నది పక్కన ఎవరన్నా రాజధాని పెట్టారనుకో, రాజధాని మునిగిపోద్ది కదా. టెంపరీగా సచివాలయం కట్టాడు, ఒక్క వానకే కొట్టుకుపోయింది. అంటే జగన్ గారి ప్రభుత్వం మీద, పరిపాలన మీద చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రారు అంటున్నారు. ఏమి వ్యతిరేకత ఉంది? డెవలప్మెంట్ అనేది ఎక్కలేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్లు లేవు అంటున్నారు టీడీపీ వాళ్ళు. రోడ్లు లేవా? బడ్జెట్ ఇచ్చాడంటే రోడ్లు ఎత్తాకి. ఆడు మోడీ గారు హైవేలన్నీ డెవలప్ చేసుకుంటా పోతే పల్లెటూరు ఎవడ పట్టించుకుంటాడు? అంతేనా? బడ్జెట్ లేకుండా మనం ఎక్కడ చేస్తాం? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. తెలంగాణలో బెడ్ అంతా కరోనాలో 15 రోజులకి 25 లక్షలు తీసుకున్నాడు. జగన్ ఆశా వర్కర్లను పెట్టి, వాలంటీర్లు పెట్టి, సచివాలయం సిబ్బందిని పెట్టి అసలు కంటికి రెప్పలా చూసుకున్నాడు. వ్యాక్సిన్ కూడా ఫోన్ చేస్తే చాలు వాలంటీర్లో తీసుకెళ్ళి వేయించారు. ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు 3000 ఫస్ట్ తారీఖు కల్లా. అంటే ఈ సంక్షేమ పథకాలు ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజల మీదే మరి భారం పెరుగుతుంది కదా ట్యాక్సుల వల్ల రూపంలో. మరి సిబిఎన్ కూడా అదే చెప్పాడు కదా. 600 హామీలు ఇచ్చాడు. 2014 గెలిచాడు, అంతకుముందు గెలిచాడు కదా. అప్పుడు ఏమైనాయి హామీలు? అయ్యి మంచి కదా, అయ్యేం చెడ్డయని. ఇప్పుడేం మంచి, అయ్యేమో మంచి అయినప్పుడు ఇప్పుడు చెడ్డయని అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 2014లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు 2024లో కానీ కలిసి పోటీ చేస్తున్నారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఏమైనా భయపడుతున్నారు అనుకోవచ్చా? భయపడుతున్నారు కాబట్టి ముగ్గురు కలిసి కొడదామని చూస్తున్నారు. సరే, మన సొంత చెల్లెలే అన్నకు ఆపోజిట్గా వచ్చింది కదా, దీని గురించి ఏమంటారు? అవన్నీ ఆస్తి గొడవలు, అవన్నీ మనం చెప్పకూడదు. అన్న చెల్లెల స్ట్రాటజీ అని కానీ కొంతమంది అంటున్నారు. స్ట్రాటజీ అయితే మళ్ళీ కాంగ్రెస్లో కలిసింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వడో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? చేరితే జాయిన్ ఏమైంది? దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగే అవకాశం ఉందండి. కార్యకర్తనే బాపట్లలో నుంచోబెట్టి గెలిపించాడు. మొన్న పాదయాత్రలో ఫిజియోథెరపీ చేసిన డాక్టర్నే గెలిపించుకున్నాడు. అది లెక్క కాదు పెద్ద. ఇంకోటన్నా, అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తొలగించడానికి కారణం ఏంటన్నా? స్కామ్లు ఎక్కువైపోయినాయి. ఈయన కంటిన్యూ చేయొచ్చు కదా, కొత్తది పేరు పెట్టి అయినా చేసుకోవచ్చు, ఇస్తున్నాడు కదా. ఒక్క నిమిషం అన్న, ఐటీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు, దాని గురించి ఏం చెప్తారన్న 5 yearsలో? ఐటీ డెవలప్మెంటా? అలానే డేటా సెంటర్ వచ్చిందిగా. అంటే గ్రాఫిక్స్ అంటున్నారు కానీ ఆన్లైన్లో కొట్టుచూడు. అదాని డేటా సెంటర్ వచ్చింది, తర్వాత ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ రెడీగా ఉంది. అక్కడ ఇవన్నీ వైజాగ్లో వస్తున్నాయి కదా. మరి పోలవరం ఇప్పుడు కంప్లీట్ చేస్తారన్న? పోలవరం అది వాళ్ళు చేసిన తప్పు. స్పిల్వే సరిగ్గా కట్టలేదు కాబట్టి కూల్చి మళ్ళీ కడుతున్నారు. టైం పట్టింది బ్రో, పట్టకుండా ఎలా ఉంటుంది? డబ్బు లేదు, బడ్జెట్ లేదు, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి వెళ్తారంటారా? ఆయన నుంచున్న దాన్ని బట్టి ఉంటుంది, మనకు తెలియదు కదా. ఎక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరు బలాలు బట్టి నిలబెడతారు. లాస్ట్ దాకా ఛాన్స్ లేదు. ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారే మరి విజయం సాధిస్తారంట. అవునండి. ఓకే, థ్యాంక్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.